హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పద్మజాస్ కిచెన్. ఈరోజు కాకరకాయ ఫ్రై చేదు లేకుండా సింపుల్గా ఎలా చేయాలో చూపిస్తున్నానండి. ఇలా ఫ్రై చేసి పెట్టుకున్నారంటే 1 వీక్ వరకు నిల్వ ఉంటుంది. కాకరకాయ అంటే ఇష్టపడిన వాళ్ళు కూడా ఇష్టంగా తింటారండి. చాలా రుచిగా ఉంటుంది. ఇప్పుడు దీని ప్రాసెస్ ఎలాగో చూద్దామా. కాకరకాయ ఫ్రై కోసం నేను 1/2 కేజీ కాకరకాయలని తీసుకుంటున్నానండి. వీటిని శుభ్రంగా కడిగి పైన లైట్గా పీల్ చేయండి. మొత్తం డీప్గా పీల్ చేయాల్సిన అవసరం లేదండి. ఇప్పుడు వీటిని సన్నగా రౌండ్ పీసెస్గా కట్ చేసుకోండి. ఇలా మొత్తం కట్ చేసుకున్న తర్వాత కాకరకాయ ముక్కల్లో 1 స్పూన్ సాల్ట్, 1/2 స్పూన్ పసుపు వేసి అంతా ఒకసారి కలిపి మూత పెట్టి 1/2 అవర్ పక్కన పెట్టండి. హాఫ్ అన్ అవర్ తర్వాత వీటిని గట్టిగా పిండి వేరొక ప్లేట్లో పెట్టుకోండి. ఇలా పిండడం వల్ల కాకరకాయల్లో చేదుపోతుందండి. ఇలా పిండుకున్న ముక్కలను పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ పై ప్యాన్ పెట్టుకుని దానిలో 3 గిన్నెల ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత దానిలో 1 స్పూన్ పచ్చిశనగపప్పు, 1 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర వేసి కలుపుతూ దోరగా వేయించండి. ఇప్పుడు దీనిలో 2 ఆనియన్స్ని కట్ చేసిన ముక్కలు, 3 కట్ చేసిన పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు వేసుకోండి. ఆనియన్స్ని కలుపుతూ కొంచెం మెత్తబడే వరకు వేయించండి. తర్వాత దీనిలో మనం రెడీ చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కలను వేసుకోండి. మంటని లో ఫ్లేమ్లో పెట్టి కాకరకాయల్ని కలుపుతూ వేయించండి. ఇప్పుడు దీనిలో 1 స్పూన్ సాల్ట్ వేసుకుని కాకరకాయ ముక్కలు ఇలా సన్నని మంటలో మాడకుండా దోరగా వేగే వరకు వేయించుకోండి. కాకరకాయ ముక్కలు వేగేలోగా మనం పొడిని రెడీ చేసుకుందామండి. ఇప్పుడు స్టవ్ పై వేరొక ప్యాన్ పెట్టుకుని దానిలో 2 స్పూన్స్ పల్లీలు వేసుకుని 1 నిమిషం వేయించండి. ఇవి కొంచెం వేగిన తర్వాత దానిలో 1 స్పూన్ ధనియాలు, 3 స్పూన్స్ పుట్నాల పప్పు, 2 స్పూన్స్ కొబ్బరి ముక్కలు, 1/2 స్పూన్ జీలకర్ర వేసి వీటన్నిటినీ దోరగా వేయించండి. ఇవి దోరగా వేగిన తర్వాత 7-8 ఎండుమిర్చిని వేసుకుని స్టవ్ ఆపి ప్యాన్ పక్కన పెట్టి చల్లారనివ్వండి. ఇలా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకుని వాటితో పాటు గుప్పుడు వెల్లుల్లి రెబ్బలు వేసుకుని మెత్తగా గ్రైండ్ చేయండి. ఇలా గ్రైండ్ చేసుకున్న పొడిని క్రిస్పీగా వేగిన కాకరకాయ ముక్కల్లో వేసుకుని పొడంతా ముక్కలకు బాగా పట్టేటట్టు మరో 2 నిమిషాలు వేయించండి. అంతేనండి, సింపుల్గా 10 మినిట్స్లో కాకరకాయ ఫ్రై రెడీ అయిందండి. దీన్ని తడి లేని గిన్నెలో స్టోర్ చేసుకున్నారంటే 1 వీక్ వరకు నిల్వ ఉంటుందండి. ఈ ఫ్రైని డైరెక్ట్ అన్నంలోకే కాదండి, సాంబారు రసంలోకి సైడ్ డిష్గా కూడా తినొచ్చు. మీరు ఎప్పుడైనా కాకరకాయ చేయాలనుకున్నప్పుడు ఈ విధంగా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి. మరెన్నో రెసిపీస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.